అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అలా అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా శృతి అయితే నా వేలు కట్ అయ్యింది. నేను ఇలా తినలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శృతి. ఆ మాటలకి ప్రభావతి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. అయ్యో! సాంబార్‌లో గట్ట నీ వేలు వేసావా ఏంటే? ఇది కూడా వేసావా? అని చెప్పేసి అయితే బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే నేను తినిపిస్తానమ్మా నువ్వెందుకు కంగారు పడకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి శృతితో. వద్దంటీ అని అంటే పర్వాలేదమ్మా నేను తినిపిస్తాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ అన్నం తినిపిస్తూ ఉంటుంది ప్రభావతి. అలా ప్లేట్లో అన్నం కలిపి తినిపిస్తూ ఉంటే సుశీలమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలానే ముగ్గురు కోడల్ని సమానంగా చూసుకోవాలి ప్రభావతి అనేది అంటూ ఉంటుంది. సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక మీనా నువ్వు రా ఇటు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సుశీల అమ్మ. అలా అనేసరికి రవి వీళ్ళందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మీనా అయితే సరే అమ్మమ్మ అని చెప్పేసి అయితే వచ్చి కూర్చుంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే అత్తయ్య అన్నిటికీ భలే ఇరికిస్తారని చెప్పేసి ఏం అనలేక అలా చూస్తూ ఉంటుంది. ఇక మీనా అందరూ వచ్చేసరికి ఏం చేస్తుందా అని అయితే బాలు అలా చూస్తూ ఉంటాడు. ఇక రోహిణికి అయితే తినిపిస్తూ ఉంటుంది ప్రభావతి. అలా రోహిణికి తినిపించిన తర్వాత సుశీలమ్మ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ప్రభావతి మీనాకు కూడా అన్నం తినిపిస్తూ ఉంటుంది. అలా మీనాకు కూడా తినిపించడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నా కోడలు వినిపించుకున్న ముగ్గురు కోడల్ని సమానంగా చూస్తేనే అది అత్తగారికి ఉన్న ముఖ్య లక్షణం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అన్నం తినిపించగానే బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు. సుశీలమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రభావతి అన్నం తినిపించినందుకు.